మొత్తానికి ఆ మంత్రగాడు చెప్పినట్టు నట్టింట్లో దీపాన్ని వెలిగించేశాం. మరి 3 చుక్కల రక్తం కూడా ఏమన్నారుగా, ఎవరు చేద్దాం? అదేంటి అందరు నా మొహమే చూస్తున్నారు? ఇంట్లో బలంగా దుఃఖగా ఉండేది నువ్వే కదా, నీ రక్తమే వేద్దాం. చాలే ఊరుకోండి. ఆ మంత్రగాడు ఏమన్నాడో మర్చిపోయారా? 3 చుక్కల రక్తం వేయమన్నాడు, అంతే కదా. అది మాత్రమే కాదు, ఎటువంటి కల్మషం లేని పవిత్రమైన మనసు ఎవరైతే కలుగుంటారో వాళ్ళు మాత్రమే రక్తపు చుక్కలు వేయమని చెప్పారు. అందుకే కదమ్మా నీ రక్తం వేయమంటున్నావు. ఏంటి వేసేది? ఇప్పటి వరకు నేను ఎన్ని పాపాలు చేశానో మీకు తెలీదా? శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పగానే అర్జునుడికి జ్ఞానోదయం అయినట్టు రక్తం అనగానే నీకు జ్ఞానోదయం అయిందా? చూడడానికి చెప్పట్లేదండి, నిజమే చెప్తున్నాను. ఉన్నన్నాళ్ళు మీ అక్కని హింసించి ఆత్మహత్య చేసుకునేలా చేశాను. అమ్మా, కట్నం కోసం కోడల్ని హింసించాను. నా స్వార్థం కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను. ఎన్ని తప్పులు చేయకూడదో అన్ని తప్పులు చేసేసాను. అలాంటప్పుడు నాకు రక్తం ఇచ్చే అర్హత ఎలా ఉంటుందో చెప్పండి. నువ్వు చెప్పింది నిజమేనే. పాపాలకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. నేను రక్తం అడగడం మాది బుద్ధి తక్కువ. రా అర్జున్. ఏంటి అంజలి, ఇంకా పడుకోలేదా? నీ కోసం ఎదురు చూస్తానని నీకు తెలీదా? సారీ లేట్ అయింది. అయినా నువ్వు పడుకోవచ్చు కదా, నేను వచ్చాక లేపేవాడిని. ఏ నీకోసం వెయిట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? అలా అని కాదు. నీరసంగా ఉందా అర్జున్? అంజలి, 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 ఏమైంది అంజలి? అంజలి, నిన్నే అడిగేది, ఏమైంది? ఎందుకు అలా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు? కొంతమంది నన్ను పిలవడానికి ప్రయత్నించారు, అందుకే అక్కడికి వెళ్ళొచ్చాను. ఏంటి అంజలి నువ్వు అనేది? ఎక్కడికో వెళ్ళడం ఏంటి? ఇందాక నుంచి నువ్వు బెడ్ మీద ఉన్నావు కదా. అంటే అది అది ఏదో పీడకల వచ్చింది, దాని గురించి చెప్తున్నా. నీకు బాగా నీరసంగా ఉన్నట్టుంది, నువ్వు రెస్ట్ తీసుకో. నాకేం కాలేదు అర్జున్, నేను బానే ఉన్నాను. ఫోన్ ఫోన్ నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్న, చెప్పు నాన్న. అర్జున్, వెంటనే నువ్వు బయలుదేరి వచ్చేసాయి. ఏంటి నాన్న ఇంత సడన్గా రమ్మన్నారు, ఏమైంది?
మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదురా. నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసి అమ్మకేమైంది నాన్న? అవన్నీ నీకు ఫోన్లో చెప్పలేనురా. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడుకుందాం. వెంటనే బయలుదేరరా. సరే నాన్న, వెంటనే బయలుదేరుతాం. ఇదిగో కోడల పిల్లల్ని కూడా తీసుకురా. వచ్చేయి. ఏమైంది? అమ్మకి హెల్త్ బాగాలేదంట. మనం వెంటనే బయలుదేరాలి. ఇంత రాత్రిపూట ఎందుకు అర్జున్? పొద్దున్నే వెళ్దాం. నీకేమైనా పిచ్చా? ఒకవైపు మా అమ్మకి బాగాలేదంటే నువ్వు మార్నింగ్ వెళ్దాం అంటావేంటి? నువ్వు వెంటనే బట్టలు సర్దు, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం. అర్జున్ అర్జున్ ఉసే కాంతం, మా ఏకాంతాన్ని చెడగొడతావా? నిన్ను చంపకుండా వదిలేసి తప్పు చేశానే. వస్తున్నా, నీ అంత చూడ్డానికి వస్తున్నా. దయ్యం వెళ్ళిపోయింది, మళ్ళీ నువ్వు అరిచేదాన్ని పిలవకు. ఒసేయ్, ఈ ఇంట్లో దెయ్యం ఉంది 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 అని నెత్తి నోరు బాదుకొని చెప్పినా ఒక్కళ్ళన నా మాట విన్నారా? నేను కూడా చెప్పాను అత్తయ్య, కానీ మీ అబ్బాయి నా మాట వినలేదు. అయిపోయిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఆలోచించడానికి ఏముందిరా? నువ్వు వెంటనే ఫోన్ చేసి ఆ మంత్రగాడికి చెప్పు. ఆయనే దయ్యం సంగతి చూసుకుంటాడు. అలాగే నాన్న. ఏం కాదులే కాద్దాం. చెప్పండి. స్వామి, మీరు చెప్పినట్లే నటిట్లో దీపం పెట్టి 3 చుక్కలు రక్తం వేశాం. సరిగ్గా 12 అవగానే అది స్వామి జరిగింది. అందరం చంపేస్తానని చెప్పి బెదిరించి వెళ్ళిపోయింది స్వామి. ఇంట్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. మీరే ఏదో ఒకటి చేసి దాన్ని తరివేయాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇది మామూలు ఆత్మని నాకు అనిపించట్లేదు. మరి అది పగ తీర్చుకోవడానికే మీ ఇంటికొచ్చింది. దాన్ని బంధించడం అంత సులువు కాదు. మీరే అలా అంటే ఎలా స్వామి? మమ్మల్ని అందరూ ఎవరు కాపాడతారు? ఏమంటున్నారా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇలాంటి ప్రేతాత్మలకు అడ్డుపడితే నా ప్రాణాలకే ప్రమాదం. కానీ నన్ను శరణు కోరి వచ్చిన వారిని కాపాడకపోతే నా వృత్తి ధర్మానికే మోసం చేసిన వాడినవుతాను. నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే మిమ్మల్ని కాపాడతాను. మీరు చేసే ఈ సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోం స్వామి. చేసేది చిన్న తంతు కాదు నాయన. ఆ ప్రేతాత్మని నాలో ఆవాహనం చేసుకుని ముగ్గులో కూర్చోబెట్టాలి. స్వామి, ఏమైంది స్వామి? ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఉపద్రవం ముంచుకొస్తోంది రామం. ఆపకపోతే దారుణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరంటున్నది అంజలి కుటుంబం గురించా స్వామి? అవును రామం, ఆ ఇంట్లో వాళ్ళు